తెలంగాణ అస్తిత్వము ప్రజల ఆంక్షల గురించి ఏంగింత సోయిలేని ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఉత్త రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతోటి పిచ్చి పనులు చేసుకుంటా పోతుండని ఎర్రవెల్లిలో పెట్టిన పార్టీ లీడర్ల మీటింగ్ లా ఏడికాడ సీఎం ను ఉతికారేసిండు కేసీఆర్ సారు. తెలంగాణ తల్లి మార్పు అనేది పిచ్చికి పరాకాష్ట అందు మెత్తి పోసిండు. తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ది కాదు, యావత్ తెలంగాణ సమాజానిది. 70 ఏండ్ల కిందనే దాశరథి, రావెల్ల వెంకటరామారావు అసొంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించిండ్రు. ఈ సంగతి ప్రభుత్వానికి దాన్ని నడుపుతున్న మూర్ఖులకు తెలియదు. కేసీఆర్ పెట్టిండని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని పిచ్చిలేసిందాలకని మండిపడ్డాడు. నిజాం పాలన మీద తిరుగుబడ్డ నాటి తెలంగాణ కవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని కీర్తించిర్రు. అదే విధంగా నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా అంటూ రావెల్ల వెంకటరామారావు వంటి గొప్ప కవులు తెలంగాణ తల్లి భావనను ముందుకు తెచ్చిండ్రు. వాళ్ళు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం మీద పాయిరాన్ని పెంచింది. అదే టైంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటాలు నడిపింది. అసొంటి టైంలో మనకు ఒక అస్తిత్వ చిహ్నం ఉంటే మంచిగుంటది. ఆంధ్ర ఉద్యమకారులు తమిళులతో సాగించిన ఉద్యమంలో ఆంధ్ర మాత అనే విగ్రహాన్ని పెట్టాలని అనుకుండ్రు. తర్వాత కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న నాటి నుంచి ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర మాత భావనను ఇడిచిపెట్టి తెలంగాణ తల్లి భావనను విస్మరించింది. ఆ రెండింటిని పక్కకు పెట్టి తెలుగు తల్లి అనే భావనను ముందుకు తెచ్చిండ్రు. కుట్రలతోని తెలంగాణ అస్తిత్వాన్ని మరిపియ్య చూసిండ్రు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనుకుంటా ఆంధ్ర నాయకత్వం మనతోటి కూడా పాటలు పాడించింది. తర్వాత మొదలైన తెలంగాణ ఉద్యమంలో వట్టికోట అల్వారు స్వామి, కాళోజీ నారాయణరావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ భాష, యాసలు, సాంస్కృతిక అస్తిత్వాల పట్ల తమ కవిత్వం రచనలతోటి పబ్లిక్ ల భావజాల వ్యాప్తి నింపిండ్రు. గమ్మత్ ఏందంటే తెలంగాణను కలుపుకోవాలనే కుట్రల భాగంగా తెలుగు తల్లి గురించి ప్రచారం చేసిన ఆంధ్ర నాయకత్వం అలా ప్రాంతంలో 13 జిల్లాలల్లా ఎక్కడా తెలుగు తల్లిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి ఒక హైదరాబాద్ లో ఒకటి, మహబూబ్ నగర్ లో ఒకటి, రెండే తెలుగు తల్లి విగ్రహాలు ఉండేటి. అంతగా తెలుగు తల్లి గురించి తప్పిస్తున్న మీరు విగ్రహాలు ఎందుకు పెట్టుకోలేదని అక్కడి ప్రాంత కవులను రచయితలను నేను నిలదీసిన. దాంతోనే అప్రమత్తమైన నాటి ఉమ్మడి పాలకులు తిరుపతిలో తెలుగు తల్లి పేరుతోటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుర్రు. విజయవాడలో ఉన్న విగ్రహాన్ని చాలా మంది తెలుగు తల్లి అనుకుంటారు గాని ఆ విగ్రహం కృష్ణవేణి, కృష్ణమ్మ నది తల్లి విగ్రహం అని కేసీఆర్ సారు పూసగుచ్చినట్టు చరిత్ర అంతా చెప్పుకొచ్చిండు. ఈ సంగతి అస్సలైన వాళ్ళకేమని తెలిస్తే మంచిగుండు. ఆ తెలవకనే కదా గిసొంటి పనులు చేస్తుండ్రని మండిపడుతుండ్రు చరిత్ర తెలిసినోళ్ళు.